శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మార్చి 1వ తారీఖు నుంచి 31 మధ్యలో కర్కాటక రాశి వారికి జరగబోయే మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కర్కాటక రాశి వారికి ఈ నెల ప్రారంభంలోనే లాభస్థానంలో ఒక గ్రహం, భాగ్యస్థానంలో 4 గ్రహాలు, అష్టమ స్థానంలో 2 గ్రహాలు. మరి సాధారణంగా కొంతకాలంగా అష్టమ శనితో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి అతి తొందరలో అంటే ఇంచుమించుగా ఈ నెలాఖరు నాటికి అష్టమ శని ప్రభావం రాబోతుందని సంతోషించే సమయంలో మరి రవి అష్టమంలోకి రావడం జరిగింది. ఇది కేవలం మార్చి 14 వరకు కూడా ఈ 2 గ్రహాలు అష్టమ స్థానంలో అనూహ్యంగా ఏదో ఒక కీడు మీ కుటుంబంలో జరిగే అవకాశం ఉన్నది. అలాగే ఏదన్నా ఒక చెడ్డ వార్త లాంటిది మిమ్మల్ని బాగా ఆందోళనకు కూడా గురి చేసే అవకాశం ఉన్నది. అంటే కామన్గా ఇది ఒక చాలా కాలంగా ప్రభుత్వ సంబంధించినటువంటి ఆఫీసుల్లో కానీ ఏదైనా కోర్టు సంబంధించిన వ్యవహారాల్లో మనకి వ్యతిరేకంగా తీర్పు రావచ్చు. చాలా కాలంగా వాయిదా పడుతున్నటువంటి కోర్టు తీర్పు మనకి వ్యతిరేకంగా రావడం కూడా జరిగే అవకాశం ఉంది. దానివల్ల కొంత అవమానం, కొంత అప్రతిష్ట జరిగే సూచనలు కూడా లేకపోలేదు. అలాగే ఏదన్నా ఒక దుర్వార్త కొంతవరకు మీ కుటుంబాన్ని వ్యక్తిగతంగా మీకు కలవరపెట్టే అవకాశం ఉన్నది. ఇది మనకి ఈ నెల 14 వరకు ఉండే అవకాశం ఉన్నది. దాని తర్వాత మరి భాగ్యస్థానంలోకి రవిగ్రహ సంచారం చేస్తూ ఆల్రెడీ ఈ నెల ప్రారంభంలో 4 గ్రహాలు అక్కడ ఉండగా రవి కూడా అక్కడ చేరి ఇది కూడా 4 గ్రహాల కలయిక మీకు భాగ్యస్థానంలో ఏర్పడింది. అంటే అప్పటికి ఉన్నటువంటి చంద్రుడు పక్కకు రావడం జరుగుతుంది. కాబట్టి ఈ మేజర్ గ్రహాలైనటువంటి రాహువు, రవి, అలాగే శుక్ర, బుధ, ఎప్పుడైతే రవి రాహుగ్రహంతో కలిసాడో వ్యక్తిగతంగా కొంత ఇమేజ్ దెబ్బతినే అవకాశం ఉంది. మీ యొక్క ఆలోచన విధానంలో, మీ యొక్క ఆకర్షణలో, మీ యొక్క నాలెడ్జ్, నిజాయితీలో కొంతవరకు ఒక విధమైనటువంటి మబ్బు కమ్మే అవకాశం ఉంది. ఎవరైనా విద్యార్థులు ఇంటర్వ్యూలకు కానీ పరీక్షలకు కానీ అటెండ్ అయినప్పుడు వారిలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని రుజువు చేసుకోలేకపోతుంటారు. తెలిసినా కూడా పరీక్షల్లో రాయలేకపోతుంటారు. వచ్చినా కూడా సమాధానం చెప్పలేకపోతుంటారు. ఈ విధంగా ఈ రవి ప్లస్ రాహుల కలయిక మీ యొక్క వ్యక్తిగత ఇమేజ్ని డ్యామేజ్ చేసే అవకాశం ఉంది. అయితే అనూహ్యంగా మళ్ళా ఈ రవి, బుధ, శుక్రగ్రహాలతో కలిసి ఉండడం వల్ల ఉన్నత విద్య అవకాశాలు పెరుగుతాయి, పరిశోధనా జ్ఞానం పెరుగుతుంది. ఏదైనా ఒక రైట్ వేలో కాకుండా రాంగ్ వేలో బ్యాక్ డోర్ ద్వారా మీ యొక్క ప్రయత్నాలు నెరవేరే అవకాశాలు కూడా లేకపోలేదు. ఎప్పుడన్నా సరే కేంద్రాల్లోకి వచ్చిన గ్రహాలు ధనాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే కేంద్రాలు అంటే 1, 4, 7, 10లోకి వస్తే అవి అనూహ్యంగా మీకు ఏదో ఒక రూపంలో ధనాన్ని ఇవ్వడం జరుగుతుంది. అదే కోణాల్లోకి వచ్చినటువంటి గ్రహాలు మీకు పేరు ప్రఖ్యాతులు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి ఇప్పుడున్నటువంటి శుక్రుడు ఉచ్చస్థితిలోకి రావడం, బుధుడితో కలిసి ఉండడం, ఇవన్నీ కూడా మీలో ఉన్నటువంటి సామర్థ్యానికి చాలా మంచి గుర్తింపు రావడం జరుగుతుంది. అయితే ఫర్ ది సేమ్ టైము మీ యొక్క అభివృద్ధిని చూసి వార్వలేని వారు కొంత దుష్ప్రచారం కూడా పొందే అవకాశం ఉన్నది. అంటే మీరు ఏదన్నా ఒక డాక్టరేట్ డిగ్రీయో ఏదో ఒక పదవో మీరు పొందితే అది ఏముందిలేండి, ఏదో డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాడో, అది నిజంగా అతనికి అంత సామర్థ్యం లేదు, పాడు లేదు, ఎవరో రికమెండ్ చేశారు, కొంత లంచం ఇచ్చి ఆ ఉద్యోగం సంపాదించాడు, లేదంటే ఆ పదవి వచ్చింది తప్ప వ్యక్తిగతంగా అతనికి అంత టాలెంట్ ఏం లేదులేండి అని చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా మీరు అనుకున్నది కొంతవరకు ఈ సమయంలో సాధిస్తారు. అయితే ఇక్కడ అదృష్టం ఏంట్రా అంటే ఈ కర్కాటక రాశి వారికి లాభస్థానంలో గురుగ్రహం ఎన్ని విపత్కర పరిస్థితులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా కూడా ఎవరో ఒక ఆపద్బాంధవుడు మీకు ఆ ఆపద నుంచి బయట పడివేయడం జరుగుతుంది. సమయానికి ఏదో విధంగా అటు ఆర్థిక సహకారం కానీ, రుణ సౌకర్యం కానీ, అలాగే ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ రూపంలో ఒక బాగా పేరు పొందినటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి మీకు
సిఫార్సు చేయడం వల్ల కానీ ఎంత గొప్ప సమస్య నుంచైనా దాన్ని బయటపడడం జరుగుతూ ఉంటుంది. ఇంకొక అదృష్టం ఏంటంటే అనూహ్యంగా మీకు ఇక్కడ 11, 9 అంటే భాగ్య ఏకాదశ స్థానాల మధ్య పరివర్తన, అంటే అదృష్టానికి లాభానికి పరివర్తన చెందండి. అంటే అనూహ్యంగా అదృష్టం కలిసి రావడం జరుగుతుంది. అంటే లాభస్థానంలోకి శుక్రగ్రహం రావడం, లాభంలో ఉన్నటువంటి గురువు భాగ్యస్థానంలోకి వెళ్ళడం, స్వక్షేత్ర గతులు అవ్వడం వల్ల ఈ రెండు కూడా మీకు అటు పెద్దల వల్ల, పండితుల వల్ల, దైవ బలం వల్ల సహకారం లభిస్తుంది. అటు శుక్రుడు అవ్వటం వలన మీ భార్య వలన, మీ కుమార్తె వలన, మీ అమ్మగారి వలన, లేదంటే ఒక స్త్రీ దేవతా రూపం వల్ల ఖచ్చితంగా మీకు సహకరించి ఇందాక మనం అనుకున్నటువంటి అన్ని సమస్యల నుంచి కూడా తొందరగా బయటపడడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒక విధంగా ఒక నీచభంగ రాజయోగంలాగా అష్టమంలో ఉన్నటువంటి గ్రహాలు ఇబ్బంది పెట్టినప్పుడు కూడా ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు మీ మీద ఎంత అభాండం వచ్చినా అబ్బాయి అతను అటువంటి వారు కాదు, చాలా మంచి వ్యక్తి, అదంతా పొరపాటు ఏదో జరిగి ఉంటుంది, మళ్ళీ రీవాల్యుయేషన్ చేస్తే ఆ పేపర్లో అనుకోని మార్కులు వచ్చి పాస్ అవ్వడం జరుగుతుంటుంది అంటారు. కాబట్టి కంపల్సరీగా ఈ సమయంలో ఏదైనా ఒక తీర్పు మీకు వ్యతిరేకంగా వచ్చినా కంపల్సరీగా దాన్ని రివిజన్ చేసుకొని మళ్ళీ ఉన్నత న్యాయస్థానానికి వెళ్ళడం వల్ల తిరిగి మీ యొక్క సామర్థ్యానికి తగ్గ ఫలితం వచ్చే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ రాశివారు ఈ నెలంతా కూడా స్త్రీలను గౌరవించడం ద్వారా మంచి గొప్ప ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ మార్చి నెల రాశి ఫలితాల్లో ముఖ్యంగా ఏంటంటే శుక్రగ్రహం ఉచ్చస్థితిలో రావడం వల్ల కామన్గా ఈ యొక్క లోకంలో, అంటే ఈ ప్రపంచంలో లేదంటే మన సిటీలో మనీ రొటేషన్ అన్నది బాగా పెరగడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఉచ్చులో ఉండడం వల్ల అంటే ఖరీదైనటువంటి సౌకర్యాల కోసం అందరూ తాపత్రయపడడం వల్ల మనీ రొటేషన్ పెరుగుతూ ఉంటుంది. ఇదే సమయంలో విలాసమైనటువంటి వస్తువులు, ఖరీదైనటువంటి వాహనాలకి డిమాండ్ కూడా పెరగడం జరుగుతూ ఉంటుంది. ఈ అందరూ కూడా ఏదో ఒకటి కొనుక్కోవాలి, సంపాదించుకోవాలన్నటువంటి విషయంలో ఉంటారు. దాని కొరకు ఏంటంటే ఈ శుక్రుని యొక్క అనుగ్రహం మనం పొందాలి, శుక్రుడు అనుకూలంగా ఉండాలంటే శుక్రుని యొక్క అధిదేవత అయినటువంటి లక్ష్మీ అమ్మవారిని మనం ప్రసన్నం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ లక్ష్మీ అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలనుకుంటే మరి కొంతవరకు శుక్రవారం, అంటే కొంత ప్రాంతాల్లో గురువారం కూడా అమ్మవారికి ఇష్టమైన రోజుగా చేయడం జరుగుతూ ఉంటుంది. బట్ ఓవరాల్గా శుక్రవారం అన్నది ఒక ముఖ్యమైన రోజుగా ఎన్నుకొని ఆ రోజు వరకు చాలా నియమంగా బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ శుచిగా శుభ్రంగా ఉంటూ ఒక నిర్దిష్టమైనటువంటి సమయంలో కనకదార స్తోత్రం కానీ, లక్ష్మీ స్తోత్రం కానీ, శ్రీ సూక్తం కానీ పారాయణ చేయవలసి ఉంటుంది. అంటే పారాయణ చేయడం కూడా ఎలా ఉంటుందంటే మనం ఏదైతే చదువుతామో దాని అర్థం కూడా కొంతవరకు తెలుసుకొని చేయడం వలసి ఉంటుంది. అలాగే మీ గృహంలో ఒక ప్రశాంతంగా శుచిగా శుభ్రంగా ఉన్నటువంటి రూమ్ని ఎన్నుకొని లక్ష్మీ అమ్మవారి ఫోటో పెట్టుకొని ఎరుపు రంగు పూలతో అమ్మవారిని అలంకరించి ఒక వెండి గ్లాసులో పాలు నైవేద్యంగా పెట్టి ఆ పాల్లో ఏదో ఒక పటిక బెల్లం ఏదో వేసి తేనె కానీ వేసి, లేదంటే అమ్మవారికి తేనె కూడా సమర్పించి ఆ ప్రసాదాన్ని మీరు మీ కుటుంబ సభ్యులు మాత్రమే తీసుకోవలసి ఉంటుంది. ఆ విధంగా తీసుకోవడం వల్ల చాలా వరకు ఆర్థిక పరంగా అంటే మీ గృహం రోజు రోజుకి మంచి ఇంప్రూవ్మెంట్ రావడం జరుగుతూ ఉంటుంది.